అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి, 119 నియోజకవర్గాలు ఉన్నాయి, 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. రేవంత్ అన్న దాదాపు 9 జిల్లాలను రద్దు చేయడానికి రెడీగా ఉన్నాడు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. మరి జిల్లాలు ఎందుకు రద్దు చేస్తున్నాడు? రద్దు చేయాల్సినటువంటి కారణం ఎందుకు వస్తుంది? మరి రేవంత్ అన్న ఎందుకు కేసీఆర్ పెట్టినటువంటి పేర్లని మారుస్తున్నాడు? కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమాలను రేవంత్ అన్న చిన్నగా ఒక్కొక్కటి తీసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ అన్నకు కేసీఆర్ అంటే ఎందుకు అంత కోపం? ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి, ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్ ఆఫీస్ ఉన్నది. ఆ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్లు పనిచేస్తున్నారు. ఆ జిల్లా కింద నియోజకవర్గాలు ఉన్నాయి, ఆ నియోజకవర్గాల కింద మండలాలు ఉన్నాయి, మండలాల కింద గ్రామాలు ఉన్నాయి. ప్రజలకు ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ జిల్లా కలెక్టర్ దగ్గరికి పోతురు, కలెక్టర్తో మాట్లాడుతురు, కలెక్టర్ ఆఫీస్ పోయి వాళ్ళ సమస్యలకు పరిష్కారం వెతుకుతురు. ఇప్పుడు బాగానే ఉన్నది. రేవంత్ అన్న జిల్లాలు మార్చడానికి కారణం ఏందట అంటే, జిల్లాలు కరెక్టులు ఇవ్వట. ఒక్కొక్క జిల్లాకి 5-6 నియోజకవర్గాలు ఉండాలట. కానీ ఇప్పుడు ఒక జిల్లాకి ఒకటే నియోజకవర్గం ఉంది, ఒక జిల్లాకి 2 నియోజకవర్గాలే ఉన్నాయి. నియోజకవర్గానికి ఒక జిల్లా ఇచ్చి అది కరెక్ట్ కాదు, అట్లుంటే కుదరదు. ఇప్పుడు జిల్లాలు తక్కువ ఉండాలి, నియోజకవర్గాలు ఎక్కువ ఉండాలి. ఒక్కొక్క జిల్లాకి 5-6 నియోజకవర్గాలు వచ్చేటట్టుగా మారుస్తామని చెప్పి ఇప్పుడు రేవంత్ అన్న జిల్లాలు రద్దు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. దాదాపు 33 జిల్లాలుంటే 23 జిల్లాలకే పరిమితం చేసి 9 జిల్లాలు రద్దు చేయడానికి రేవంత్ అన్న సిద్ధమైపోయింది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. నేనేమంటున్నా, రేవంత్ అన్నకు కేసీఆర్ అంటే ఎందుకింత కోపం, ఎందుకింత అక్కస్సు? ఇప్పుడు కేసీఆర్కు తెలియకుండానే 33 జిల్లాలు పెట్టిందా? కేసీఆర్కు తెలియదా? అంటే రేవంత్ అన్నకు ఉన్నటువంటి తెలివి కేసీఆర్కి లేదా? ఆ రోజు జిల్లాలు కావాలని చెప్పి కూడా పోరాటాలు చేసి తెలుసా? మాకు జిల్లా కావాలి, మా నియోజకవర్గం జిల్లా లెక్క ఏర్పడాలని చెప్పి, మాకు జిల్లా ఉండాలి సపరేట్ అని చెప్పి పోరాటాలు జరిగినాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా ఉత్తగానే రాలే. మాకు జిల్లా ఏర్పాటు కావాలని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు ఫైట్ చేస్తే జిల్లాలు వచ్చినాయి. ఇప్పుడు అదే జిల్లాలను రద్దు చేయడానికి రేవంత్ అన్న రెడీ అయిపోయిండు. ఇప్పుడు నిజంగానే ఇన్ని జిల్లాలు అవసరం లేదు అనుకుంటే జనాలే అంటారు కదా, ఇన్ని జిల్లాలు అవసరం లేదు, 23-22 జిల్లాలు ఉంటే సరిపోతాయి, ఇవన్నీ జిల్లాలు మాకు అవసరం లేదని జనాలే అంటారు కదా. జనాలేం అంటలేరు కదా. మరి ఇప్పుడు 23 జిల్లాలే పెట్టడం వల్ల 9 జిల్లాలు పోతే 9 జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లు పోతారు, ఆ జిల్లాకి సంబంధించినటువంటి కలెక్టర్ ఆఫీసులు పోతాయి. ఇప్పుడు వచ్చిన బాధ ఏందట అంటే, రేవంత్ అన్న చెప్తున్నాడు, ఆంధ్ర వర్సెస్ తెలంగాణ కంపారిజేషన్ చేస్తున్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు. రేవంత్ అన్న కంపారిజేషన్ కూడా గిట్నే కనబడుతున్నది. ఇప్పుడు రేవంత్ అన్న ఏమంటున్నాడు, 33 జిల్లాలు ఉన్నాయి మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో. మీరు బాగా ఆలోచన చేయరి నేను చెప్పబోయేటటువంటి మాట. మరి ఈ మాట కేసీఆర్కు తెలియదా అనేది నేను అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి, తర్వాత 119 నియోజకవర్గాలు ఉన్నాయి, తర్వాత 33 జిల్లాలు 119 నియోజకవర్గాలు, తర్వాత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు 17 మన దగ్గర 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. అయితే ఇక్కడనట నియోజకవర్గాలు 119 ఉంటేనే 33 జిల్లాలు మన తెలంగాణలో ఉన్నాయి. అదే ఏపీలోనట, ఆంధ్రప్రదేశ్లోనట 28 జిల్లాలు ఉన్నాయట, 175 నియోజకవర్గాలు ఉన్నాయట, 25 పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎంపీ స్థానాలు ఉన్నాయట. అంటే ఏపీలో ఒక్కొక్క జిల్లాకి 10 నియోజకవర్గాలు, 8 నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే ఇక్కడ జిల్లాకి ఎన్ని నియోజకవర్గాలు కావాలో అన్ని నియోజకవర్గాలు కరెక్ట్గా ఉన్నాయి. కానీ తెలంగాణలో ఒక్క నియోజకవర్గానికి ఒక జిల్లా ఇచ్చి ఇది కరెక్ట్ కాదట. ఇక్కడేమో ఇన్ని 170 నియోజకవర్గాలు, పెద్ద నియోజకవర్గాలు ఉంటే ఆంధ్రాలో జనాభా కూడా పెద్దది, ఆంధ్ర కూడా తెలంగాణ కంటే పెద్దది. అంత పెద్దగా ఉన్నటువంటి రాష్ట్రంలోనే 28 జిల్లాలు ఉంటే మనది చిన్న రాష్ట్రం అట, జనాలు తక్కువ ఉన్నారట. ఇన్నే 119 నియోజకవర్గాలకి 33 జిల్లాలు ఎందుకని? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఆంధ్రప్రదేశ్లో 28 జిల్లాలు అయితే 175 నియోజకవర్గాలు కదా. ఒక్క జిల్లాకి 10 నియోజకవర్గాలు వేసుకుంటే ఈ 10 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు ఒకటే ఒక జిల్లా ఆఫీస్కు పోవాలి. కలెక్టర్ ఆఫీస్కు పోవాలంటే ఎక్కడో నియోజకవర్గం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నియోజకవర్గ జనం కూడా 100 కిలోమీటర్లు వచ్చి కలెక్టర్ ఆఫీస్లో ఏమైనా పని ఉంటే పని చేసుకోవాలి. అంటే ఒక్క జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే 10 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనం ఒకటే కలెక్టర్ ఆఫీస్ పోవాలి. అప్పుడు ఇబ్బంది కాదా? అదే 23 జిల్లాలు ఉంటే ఇక్కడ 50 జిల్లాలు ఉన్నాయి అనుకో, జిల్లాకు ఒక కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది.
అంటే వాళ్ళ వర్షన్ వేరే, నేనేం పెట్టమని అంటలేను, ఏమంటలేను. కానీ వాళ్ళని తెలంగాణతో కంపారిజేషన్ చేయొద్దు అంటున్నాను నేను. ఏపీని తెలంగాణతో కంపారిజేషన్ చేయకండి. ఏపీ డిఫరెంట్ రాజకీయం, తెలంగాణ డిఫరెంట్ రాజకీయం. 33 జిల్లాలు ఉండడం వల్ల రేవంత్ అన్నకు వచ్చినటువంటి నష్టమేంది? 33 జిల్లాలు ఉండడం వల్ల తెలంగాణకు వచ్చినటువంటి నష్టమేంది? తెలంగాణకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంది? తెలంగాణకు వచ్చినటువంటి బాధ ఏంది? ఏం లేదు కదా. జనాలే 33 జిల్లాలు ఉండడం వల్ల ఏమైనా సఫర్ అవుతుర్రా, ఏమైనా ఇబ్బంది పడుతుర్రా? మరి ఏమైంది? ఆంధ్ర అంత పెద్ద రాష్ట్రానికి 28 జిల్లాలు ఉంటే తెలంగాణకు 33 ఎందుకట? ఆంధ్రాలో 170 నియోజకవర్గాలు ఉంటే తెలంగాణలో పట్టుమని 119 ఉన్నాయి. 119 నియోజకవర్గాలకు 33 జిల్లాలు అవసరమా అంటున్నారు? అవసరమే. ఎందుకు అవసరం అంటున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జయశంకర భూపాలపల్లి జిల్లా ఉన్నది. ఈ భూపాలపల్లి జిల్లా, ఒకవేళ భూపాలపల్లి జిల్లా కనుక వరంగల్ తోటే ఉంటే వరంగల్ నుండి భూపాలపల్లి పోవాలంటే 70-80 కిలోమీటర్లు అండి. ఇప్పుడు భూపాలపల్లి జిల్లాలో అంటే భూపాలపల్లి ఒకవేళ జిల్లా కాకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లాతోటే భూపాలపల్లి కూడా ఉంటే భూపాలపల్లి నుండి వరంగల్ పోవాలంటే 70-80 కిలోమీటర్లు ఉంటుంది. నాకు తెలిసి 100 కిలోమీటర్లు కూడా ఉంటుంది. అంటే 100 కిలోమీటర్లు భూపాలపల్లి నుండి వరంగల్లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్కి పోయి వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలన్నా? అదే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కావడం వల్ల జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ వచ్చింది. భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు డైరెక్ట్ ఏమైనా సమస్య ఉంటే కలెక్టర్ ఆఫీస్ పోయి తేల్చుకుంటారు. ఇప్పుడు ములుగు జిల్లాను రద్దు చేస్తారట. ములుగు జిల్లా కేంద్రము ఒకటే నియోజకవర్గం ఉందట. ఒకటి లోక్సభ నియోజకవర్గం ఉంది, మహబూబ్నగర్ పక్కన మహబాద్ అనుకుంటు, మహబాదు. కాబట్టి ములుగు జిల్లాను రద్దు చేస్తారట. అది ఆమ్లెట్ జిల్లా, చిన్న జిల్లా. ఆ జిల్లాను రద్దు చేసి ములుగు జిల్లాని కాస్త జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి కన్వర్ట్ చేస్తారట. కన్వర్ట్ మీన్స్ విలీనం చేస్తారట. ములుగు జిల్లాని భూపాలపల్లి జిల్లాలోకి విలీనం చేస్తారట. అంటే ములుగులో ఉన్నటువంటి జనం ఇప్పుడు భూపాలపల్లి దాకా పోవాలి ఏదైనా సమస్య ఉంటే ఫైల్ పట్టుకొని. అదే ములుగు జిల్లా ఉంటే ఆ ములుగు జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ఉంది, ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా కలెక్టర్ దగ్గర పోయి మాట్లాడుకుంటారు. కానీ ఇప్పుడు ములుగు జిల్లా, చిన్న జిల్లా రద్దు చేస్తారట. నారాయణపేట జిల్లాను రద్దు చేస్తారట. తర్వాత సిద్దిపేట, సిరిసిల్లను కూడా రద్దు చేస్తారట. రద్దు చేసి ఇప్పుడు వీటిని ఏం చేయబోతున్నాడు రేవంత్ అన్న? ఎందుకు జిల్లాలు రద్దు చేస్తున్నారట? కారణం ఏందట అంటే, ఎగ్జాంపుల్ చెప్తా. ములుగు జిల్లా ఉంది. ములుగు జిల్లాకు ఒకటే నియోజకవర్గం ములుగు. తర్వాత లోక్సభకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ ఒకటి ఉన్నది. ఇవి రెండే ఉన్నాయి. కాబట్టి ఒక జిల్లాకు ఒకటే నియోజకవర్గం ఉండేది. ఒక జిల్లాకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక జిల్లాకు 2 నియోజకవర్గాలు ఉండేది. ఒక్కొక్క జిల్లాకు 5-6 నియోజకవర్గాలు ఉండాలంట. ఇప్పుడు రేవంత్ అని అనుకుంటున్నటువంటి ఆ ముచ్చటేందంటే 2014, 2015, 16 ఆ సమయంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలు ఉంటుండే. ఉమ్మడి జిల్లాలు అంటుండే మనం. ఉమ్మడి వరంగల్ జిల్లా కింద 10 నియోజకవర్గాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కింద 10 నియోజకవర్గాలు, ఇట్లా 119 నియోజకవర్గాలు ఉంటే 10 జిల్లా అంటే 10 జిల్లాలు ఉంటే 10 జిల్లాలలో ఒక్క జిల్లాకు 10 నియోజకవర్గాలు ఉంటుండే. డివిజన్స్ అంటాం. అప్పుడు కేసీఆర్ ఏం చేసిండు? అరే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు పాపం జిల్లా కేంద్రాలకు పోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ జిల్లా కేంద్రాలను డివైడ్ చేసి 2 జిల్లాలు అంటే ఈ నియోజకవర్గాలను డివైడ్ చేసి 2 నియోజకవర్గాలకు ఒక జిల్లా, 3 నియోజకవర్గాలకు ఒక జిల్లా, 4 నియోజకవర్గాలకు ఒక జిల్లా ఇస్తే అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్ని కలవాలనుకుంటే, కలెక్టర్ ఆఫీస్ పోవాలనుకుంటే అడిగి పోతారు, వాళ్ళ సమస్యలను కూడా పరిష్కారం చేసుకుంటారు అనేటటువంటి ఆలోచనతోటి కేసీఆర్ 33 జిల్లాలు తీసుకొచ్చిండు. ఇప్పుడు రేవంత్ అన్న ఏమంటున్నాడు? మన దగ్గర నియోజకవర్గాలు తక్కువే ఉన్నాయి కాబట్టి జిల్లాలు కూడా తక్కువనే ఉండాలి. కాబట్టి 119 నియోజకవర్గాలకు 23 జిల్లాలే ఉండాలి. 23 కూడా కాదు, 22ఏనట. దాదాపు రేవంత్ అన్న 10 జిల్లాలు రద్దు చేయడానికి రెడీ అవుతున్నాడు. మరి ఎందుకింత వచ్చిన బాధ ఏంది? 23 నుండి 22 జిల్లాలకు మాత్రమే పరిమితం చేయబోతున్నాడు. ఎందుకు? రీజన్ ఏందట అంటే, ఇవన్నీ చిన్న చిన్న జిల్లాలు. ఈ చిన్న చిన్న జిల్లాలకు నియోజకవర్గాలు 1-2 ఉన్నాయి. ఈ 1-2 ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్న జిల్లాలు ఎందుకు? పెద్ద జిల్లాలోకి విలీనం చేద్దాం అంటే, ములుగు చిన్న జిల్లా కాబట్టి జయశంకర్ భూపాలపల్లితో విలీనం చేస్తే ములుగు నియోజకవర్గం కూడా భూపాలపల్లి కిందకే వస్తుంది. తర్వాత సిద్దిపేట, సిరిసిల్ల కింద 2 ఉన్నాయి. సిరిసిల్ల కింద చొప్పదండి ఒకటి, వేములవాడ ఒకటి ఉన్నది. ఈ 2 నియోజకవర్గాలు సిరిసిల్ల కింద ఉంటాయి కాబట్టి సిరిసిల్ల జిల్లా సిద్దిపేట కలిస్తే సిరిసిల్ల కింద ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా సిద్దిపేటతోనే కలుస్తాయి అన్నట్టు. ఇప్పుడు సిద్దిపేట జిల్లా అయితే నియోజకవర్గాలు అన్నట్టు. చిన్న చిన్న జిల్లాలన్నీ కూడా వేరే వేరే జిల్లాలో కలుపుతారట. ఒకవేళ సిద్దిపేటను కూడా జిల్లా చేయకపోతే సిద్దిపేటను రద్దు చేస్తే సిద్దిపేటను కూడా కరీంనగర్లో కలుపుతారు అన్నట్టు. ఇప్పుడు అంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా, కరీంనగర్ జిల్లా కింద ఇవి నియోజకవర్గాలు అన్నట్టు.
ఎందుకు తీసేయాలంటున్నా? కేసీఆర్ అంటే ఎందుకు ఇంత కోపం రేవంత్ అన్నకు? అంటే కేసీఆర్కు ఏం తెలియకుండానే ఉత్తగానే 33 జిల్లాలు పెట్టిందా? ఆయన అన్ని ఆలోచన చేయలేదా? ఆయనకు తెలియదా ఏం చేయాలో? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు. అంటే రేవంత్ అన్నకున్న తెలివి కేసీఆర్కి లేదా? రేవంత్ అన్నే బాగా తెలివి కల్లోడా? రేవంత్ అన్నకి అన్ని అభివృద్ధి తెలుసా? 23 చాలట జిల్లాలు. ఎవడండి చెప్పింది 23 చాలని చెప్పి? 23 సరిపోతుందని చెప్పి రేవంత్ అన్నకి చెప్పింది ఎవరో మరి? 23 పెట్టడం వల్ల తెలంగాణకు వచ్చిన లాభం ఏందో చెప్పండి. మళ్ళా నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాలు మళ్ళీ 100 కిలోమీటర్లు జర్నీ చేసి కలెక్టర్ ఆఫీస్ పోవాలన్నా? మళ్ళీ 100 కిలోమీటర్లు జర్నీ చేసి కలెక్టర్ల దగ్గరికి పోయి లైన్లో నిల్చోవాలన్నా? ఇదేనా మీరు కోరుకునేది? ఆల్రెడీ యూరియా బత్తాలకు ఇబ్బంది పడుతున్నారు కదా. ఆఖరికి కేసీఆర్ టీఎస్ తెలంగాణ స్టేట్ అని ఉంటే రేవంత్ అన్న వచ్చి టీజీ అని వెంటనే పెట్టిండు. కేసీఆర్ ఇక్కడ వచ్చినటువంటి పేరును మార్చేసిండు. తర్వాత తెలంగాణ సెక్రటేరియట్ పేరు మార్చిండు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ అన్న మార్చేసిండు. తర్వాత ప్రగతి భవన్ అని ఉంటే ప్రజాభవన్ అని చెప్పి పేరు మార్చిండు. తర్వాత కొన్ని రోడ్ల పేర్లు మార్చిండు. రేవంత్ అన్న వచ్చినాక జరిగింది ఇదే. మార్పు 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 అంటే కేసీఆర్ అప్పట్లో ఏమేమి పేర్లు పెట్టినా ఆ పేర్లు అన్నీ కూడా రేవంత్ అన్న మార్చేసే కార్యక్రమం చేసిండు. ఇప్పుడు ఆఖరికి కేసీఆర్ 33 జిల్లాలు పట్టుకొస్తే ఆ 33 జిల్లాలలో 9 జిల్లాలు రద్దు చేయడానికి కూడా రెడీ అయిపోయింది. జిల్లాలను కూడా మార్చడానికి రెడీ అయ్యిండు. ఇప్పుడు ఇంకోటి ఏంది, జిల్లాలకు సంబంధించినటువంటి పేర్లు కూడా మార్చబోతుండట. జిల్లాల పేర్లు, ఒక జిల్లా పేరు జైపాల్ రెడ్డి పేరు పెట్టబోతుండట. జైపాల్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అని పెట్టబోతుండు. జిల్లా కొత్త జిల్లా. జిల్లాలు పాతవి తీసేసి కొత్త కొత్త జిల్లాలు పెడతారట. ఇప్పుడు నాకు తెలిసి వరంగల్లు తీసేసి మళ్ళీ ఓరుగల్లువే పెడతారట. ఓరుగల్లు, వరంగల్లు జిల్లా తీసేసి ఓరుగల్లు అని పెడతారట. పేర్లు మారుస్తుండు. పరకాల పేరు పరకాలే ఉంటుంది. అంటే నియోజకవర్గాల పేర్లు కూడా మార్చబోతుండట. మరి ఎందుకు ఇట్లా? అంటే కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి పేర్లను మార్చాలనా, లేకపోతే కేసీఆర్ పైన కోపమా, లేకపోతే ఈ చిన్న చిన్న జిల్లాలన్నీ ఎందుకు చిన్నవి తీసి పెద్ద పెద్ద జిల్లాలోకి విలీనం చేద్దామనేటటువంటి ఆలోచన? ఇప్పుడు జిల్లాలు మార్చడం ద్వారా కలెక్టర్ ఆఫీసులు కూడా పోతాయి. కేసీఆర్ ఏంటంటే జిల్లాలు 33 జిల్లాలు ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. ఏ సమస్య ఉన్నా కలెక్టర్ దగ్గర పోయి మాట్లాడుకుంటారు. కలెక్టర్ ఆఫీసులు కూడా వస్తాయి. జిల్లాలు పెరగడం వల్ల జిల్లాలలో అభివృద్ధి కూడా జరుగుతుంది. కొన్ని కంపెనీలు వస్తాయి. తర్వాత కొంత డెవలప్మెంట్ జరుగుతుంది అనేటటువంటి ఆలోచనతోటి కేసీఆర్ ఆ రోజు ఆ పని చేసిండు. ఇప్పుడు ఏమంటాడు, గంత పెద్ద ఆంధ్రాకే 28 జిల్లాలు ఉన్నాయి అంటే పెట్టుకోంగి ఎవరైనా వద్దన్నారా? ఆంధ్ర వాళ్ళను ఆంధ్రాలో 50 జిల్లాలు పెట్టుకోంగి ఎవరైనా వద్దని చెప్పిర్రా? వాళ్ళు పెట్టుకోలే, మనమేం చేస్తాం దానికి? ఇప్పుడు ఆంధ్రాలో 28 ఉన్నాయని చెప్పి 23 పట్టుకొస్తావా ఎట్లా? వాళ్ళతో మాకేం కంపేర్ చేసినండి, మాకు అర్థం కాదు. 33 జిల్లాలు ఉంటే ఉన్నటువంటి బాధ ఏంది, తప్పేంది? 33 కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి. కలెక్టర్ ఆఫీసులతో పాటు దవాఖాన్లు పట్టుకొచ్చిర్రు, మెడికల్ కాలేజీలు పట్టుకొచ్చిర్రు, రోడ్లు వేసిర్రు. ప్రతి నియోజకవర్గానికి రోడ్ల మీద లైట్లు ఉంటాయి. ఇవన్నీ చేసిండు కేసీఆర్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే రేవంత్ అన్న ఎంతసేపు కేసీఆర్కి ఏం తెలియదు అనుకుంటాడో ఏమో. మరి కేసీఆర్కి ఏం తెలియదు, అన్నీ మేమే చేస్తున్నాం, మాకే తెలుసు అన్నీ అనుకుంటుండు కావచ్చు. రేవంత్ అన్న బాధ ఒకటే ఒకటి, ఏంది, ఒక్క జిల్లాకి 5 నుండి 6 నియోజకవర్గాలు ఉండాలట. మరి అప్పుడు రేవంత్ అన్నకి ఏం ఈజీ అవుతుందో నాకు తెలుస్తలేదు. అప్పుడు రేవంత్ అన్నకి ఏం ఈజీ అవుతుందో మరి. ఒక్క జిల్లాకి 5-6 నియోజకవర్గాలు ఉండాలట. ఇప్పుడు ఒక్కొక్క జిల్లాకి 2 లేదా 1 లేదా 3 నియోజకవర్గాలే ఉన్నాయట. ఇట్లా కుదరదు, ఇది కరెక్ట్ కాదు. 23 జిల్లాలు ఉంటే 23 జిల్లాలకు 119 నియోజకవర్గాలు నార్మల్గా, అంటే నేను క్యాలిక్యులేట్ చేయలేదని చేసుకున్నా కూడా ఒక 5 నుండి 6 నియోజకవర్గాలు లేకపోతే 4 నుండి 5 నియోజకవర్గాలు ఒక్కొక్క జిల్లాకు రావాలనేది రేవంత్ అన్న వర్షన్. ఆయన వర్షన్ అదే కావచ్చు. 5-6 జిల్లాలన్నా రావాలి అట్లేమని అనుకుంటుండా? జిల్లాలు తగ్గుతాయనట, నియోజకవర్గాలు పెరుగుతాయట జిల్లాలకు. అట్లా రేవంత్ అన్న ఆలోచన చేస్తుండు కావచ్చు. గిట్లుంటుందా అండి? నాకు అర్థం కాదు. అంటే కేసీఆర్ ఒక విజన్ తోటి ముందుకు పోయిండు. జనాలకు ఇబ్బంది కావద్దు కదా అని చెప్పి కలెక్టర్ ఆఫీసులు పట్టుకొచ్చిండు. జిల్లాలలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆ జిల్లాలలో కమిషనర్లు వచ్చినాయి. జిల్లాలలో చాలా అద్భుతాలు జరిగినాయి, చాలా జరిగినాయి. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ హయాంలో చాలా జిల్లాలలో డెవలప్మెంట్ జరిగింది. ఎంత ఉన్నాయి? ఓ 5-6 నియోజకవర్గాలు ఉన్నాయా? గంతే. రేవంత్ అన్న ప్లానింగ్ కూడా అదే. ఒక్కొక్క జిల్లాలో 5-6 నియోజకవర్గాలు ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్క జిల్లాకు 1 నియోజకవర్గం 2 నియోజకవర్గాలే ఉన్నాయి. అట్లా వర్కౌట్ అవుతలేవాట. అందుకే 9-10 జిల్లాలను రద్దు చేయడానికి రెడీ అయిపోయాడు. ఇంకా ఈ 9-10 జిల్లాలను రద్దు చేసి
రేవంత్ అన్న కొత్త కొత్త పేర్లతోటి కొత్త జిల్లాలు పెడతారట. కొత్త జిల్లాలు ఎందుకు చేస్తుండే ఇదంతా? కేంద్ర ప్రభుత్వం నుండి సర్క్యులర్ వచ్చిందట. ఏది ఏమైనా ఉంటే ఫిబ్రవరి లోపే మీరు జిల్లాలను మార్చుకోండి, ఏమైనా మార్చేది ఉంటే ఏమైనా రద్దు చేసేది ఉంటే చేసుకోండి, ఫిబ్రవరి తర్వాత జనాభా లెక్కలు చేయబోతురట. ఏదో లెక్కలు చేస్తారట, ఆ లెక్కలు జిల్లాల వారీగా లెక్కలు చేస్తారట. అప్పుడు జిల్లాలు పరిమితం అయిపోతాయి అనేది కేంద్రానికి సంబంధించిన వర్షన్. అంతకంటే ముందే జిల్లాలను మార్చేద్దామనే ఆలోచనతో రేవంత్ అని ఉన్నాడు. ఇవన్నీ తెలియకుండానే కేసీఆర్ జిల్లాలు, మండలాలు, నియోజకవర్గాలు పెట్టిండా? కేసీఆర్కి తెలియదా? అన్నీ తెలుసు కేసీఆర్కి. ఒక విజన్ తోటి, ముందస్తు ఆలోచనతోటే కేసీఆర్ ఇవన్నీ చేసిండు. ఏమనంటే కాంగ్రెస్ వాళ్ళు అంటారు కేసీఆర్కి లక్కీ నెంబర్ 33 కాబట్టి 33 పెట్టిండు. అట్లుంటుందా అండి? అట్లంటే జనాలు ఊకుంటారా? జనాలకేమి ఇబ్బంది లేదు, మరి ఈ లీడర్లకేమి ఇబ్బంది? రేవంత్ అన్నకు వచ్చిన బాధ ఏంది? జనాలకే లేదు బాధ. జనాలు ఉండాలంటారు, 33 జిల్లాలు ఉంటే తప్పేంది అంటుర్రు. రేవంత్ అన్న ఇప్పుడు మారుస్తారట, వద్దట, రద్దు చేస్తాడట. అట్లుండదు. ఇవన్నీ చిన్న చిన్న నియోజకవర్గాలు ఉన్నటువంటి జిల్లాలు. ఒక్కొక్క జిల్లాకు ఒక నియోజకవర్గం, 2 నియోజకవర్గానికే ఉన్నాయి. నియోజకవర్గానికి ఒక జిల్లా వేసుడైంది, అది కరెక్ట్ కాదు. ఒక్కొక్క జిల్లాకు 4-5 నియోజకవర్గాలు ఉండాలి, అది కరెక్ట్ జిల్లానట. ఇక చూద్దాం ఏం జరగబోతుందో. ఇది రేవంత్ అన్న వర్షన్. ఏమనంటే వేరే వేరే రాష్ట్రాలతో పోలుస్తున్నారు. వాళ్ళకి అంత పెద్ద జనాభా ఉంది, మరి అన్ని నియోజకవర్గాలు, వాళ్ళకి 28 ఉంది, మనకు 119, మనకు 17 అసెంబ్లీ అదేంది పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలే, ఇక్కడ 33 ఉన్నాయి. పెట్టుకున్నాం, తప్పేమున్నది? అభివృద్ధి జరుగుతుంది, జిల్లా కేంద్రాలు ఉంటే ఓ మంచిగా ఉంటుంది అనేటటువంటి ఆలోచన. ఇక దాన్ని డిస్టర్బెన్స్ చేసే ఆలోచనలో రేవంత్ అని ఉన్నాడు. మరి ఈ డిస్టర్బెన్స్ వల్ల తెలంగాణలో ఏం అల్లరు జరుగుతాయి, ఏం జరుగుతుంది అనేది ముందు ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.